అందరికీ నమస్కారం. మేషరాశి తర్వాత రాశి చక్రంలో వచ్చే అత్యంత బలమైన రెండవ రాశి వృషభ రాశి. ఆఖరి వరకు పోరాడే ఆంబోతు లాంటి పట్టుదల, ఎంతటి కష్టాన్నైనా భరించే ఓర్పు వీరి సొంతం. సాధారణంగా వీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ అంతలోనే వీరి జీవితంలో ఎందుకు ఊహించని కష్టాలు వస్తాయి. అంత సక్సెస్ సాధించినా ఎందుకు ఒక్కోసారి ఘోరంగా వెనకబడిపోతారు. మీది వృషభ రాశి అయితే మిమ్మల్ని దెబ్బతీసే ఆ నిగూఢ రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ఈ 3 నిమిషాల వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ జీవితమే మారిపోతుంది. వృషభ రాశికి అధిపతి, నవగ్రహాలలో అందాల అధిపతి, లగ్జరీకి కారకుడైన శుక్రుడు. భూతత్వాన్ని కలిగే ఉండడం వల్ల వీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. గాల్లో మేడలు కట్టడం వీరికి నచ్చదు. సమాజంలో గౌరవంగా ఒక హోదాలో బతకాలనే కోరుకుంటారు. నమ్మకానికి మారుపేరు. వీరు ఎవరికైనా ఒక్కసారి మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటారు. కష్టపడే తత్వం. వీరు లగ్జరీ జీవితాన్ని ఇష్టపడతారు. దాన్ని సాధించడం కోసం ఎంతటి కష్టాన్నైనా నవ్వుతూ భరిస్తారు. శాంత స్వభావం. ఎవరితోనూ త్వరగా గొడవలకు వెళ్ళరు. అందరినీ కలుపుకొని పోయే మంచి గుణం వీరిలో ఉంటుంది. బలహీనతలు వెనకబడడానికి కారణాలు ఇదే వృషభ రాశి వారు కొన్ని విషయాల్లో తమ చేతులతో నష్టపోతుంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అతిపెద్ద శత్రువు మొండితనం. వీరు అనుకున్నదే జరగాలి అంటారు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్పని తెలిసినా సరే వెనక్కి తగ్గరు. ఈ పట్టుదలే ఒక్కోసారి వీరి ఎదుగుదలను ఆపేస్తుంది. మార్పును అంగీకరించకపోవడం. వీరు పాత పద్ధతులకే అలవాటు పడిపోతారు. కాలంతో పాటు మారడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కాస్త బద్ధకం చూపిస్తారు. దీనివల్ల చేతికి వచ్చిన అద్భుతమైన కొత్త అవకాశాలను వదిలేసుకుంటారు. ఆలస్యంగా స్పందించడం. ఏ పనైనా మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకుంటారు. ఈలోపు ఇతరుల అవకాశాన్ని లాగేసుకుంటారు. భయంకరమైన కోపం. వీరికి కోపం చాలా అరుదుగా వస్తుంది, కానీ ఒక్కోసారి వస్తే మాత్రం శివతాండవమే. ఆ సమయంలో ఎవరి మాట వినరు. బంధాలను కూడా తెంచేసుకుంటారు. ఇక డబ్బు విషయంలో వృషభ రాశి వారు చాలా ప్లానింగ్లో ఉంటారు. సంపాదన బాగానే ఉంటుంది, దాచుకుంటారు. కానీ బ్రాండెడ్ వస్తువులు, విలాసవంతమైన జీవితంపై వ్యామోహం వల్ల ఒక్కోసారి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇక బంధాల విషయానికి వస్తే వీరు చాలా కేరింగ్గా ఉంటారు, కానీ తమ భాగస్వామిపై అధికారం చూపించడం వల్ల కుటుంబంలో లేదా ప్రేమలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మరి వృషభ రాశి వారి జీవితంలో తిరగలేని విజయాలు సాధించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? మీలోని మొండితనాన్ని, బద్ధకాన్ని పక్కన పెట్టి కాలంతో పాటు మారడం అలవాటు చేసుకోండి. ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మికి, అమ్మవారికి ఆరాధించడం లేదా లలితా సహస్రనామం వినడం చాలా మంచిది. శుక్రుడు అనుగ్రహం కోసం వీలైనంత వరకు తెలుపు లేదా క్రీమ్ కలర్ వస్తువులను ఎక్కువగా వాడండి. మీది వృషభ రాశి అయినా మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందా? వెంటనే కామెంట్లో మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి. ఇలాగే వీడియోన మీ వృషభ రాశి స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయీ భవ.